హలో అండి. బీరకాయతో పెసరపప్పు వేసుకొని చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసి అందులో జీలకర్ర వేసుకుందాం. సో, అలాగే అలాగే ఒక ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకండి. సో, ఇలా కలుపుకొని కొంచెం ఉల్లిపాయ మగ్గాక అప్పుడు పెసరపప్పు వేసుకుందాం. కొత్తిమీర కాళ్ళు ఉంటాయి కదండి, అవి వేసేసుకుంటే ఇంకా టేస్ట్ యాడ్ అవుద్ది. ఇప్పుడు పెసరపప్పు వేసుకుందాం అండి. ఇలా ఒక అరగంట 40 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోద్దండి. సో, నానబెట్టిన పెసరపప్పు వేసుకుందాం. ఇలా చాలా బాగుంటుందండి. అందరికీ తెలిసే ఉంటుంది, బట్ వీక్లీ వన్స్ అయినా చేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే ఈ పెసరపప్పులో ఈ బీరకాయ కూడా వేసేసుకుందాం అండి. ఇదిగోండి, మూత తీసి చూసుకుందాం. సో, మగ్గిందండి. సో, ఒకసారి కలుపుకొని ఇందాక పెసరపప్పు కడిగిన వాటర్ ఉన్నాయి కదండి, నానబెట్టినవి, అవి పోసుకుందాము. సో, ఏమన్నా పలుగ్గా ఉన్నా కుక్ అయిపోద్దండి. ఇంకా పెసరపప్పు వాటరు నానబెట్టినవి. సో, ఒకసారి కలిపేసుకుని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాం, మగ్గిపోద్దండి. అంతే అండి, మూత తీసి చూసుకుంటే మగ్గిపోయిందండి. సో, కొద్దిగా కారం వేసేసుకుని దింపేసుకోవటమే. సరిపడా కారం అండి. అంతే అండి, ఇంకేం అవసరం లేదండి. కూరలోకి చాలా బాగుంటుంది. సో, చివరిగా కొత్తిమీర వేసేసుకుని దింపేసుకోవటమేనండి. చాలా బాగుంటుంది రైస్లోకి. అంతే అండి, చివరిగా కొత్తిమీర వేసేసుకుందాం. అయిపోయింది. రైస్తో టేస్ట్ చేద్దాం. అంతే అండి, టేస్ట్ చూద్దాం. కొద్దిగా నెయ్యి వేసుకుందాం, బాగుంటుంది. చాలా బాగుంటుందండి. చాలా అసలు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెట్టండి మీరు, చాలా బాగుంటుంది. సో, ఎలా మీరు చేసాక ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. సో, లెట్ మీ టేస్ట్ అండి. ఇంతే అండి, చాలా బాగుంది చూడండి. అసలు ఏమీ వేయలేదండి, స్పైసెస్ కానీ అసలు ఏమీ. జస్ట్ కారము, కొంచెం 2 పచ్చిమిరకాయలు, చిన్న పచ్చిమిరకాయలు, దాంతోనేనండి. చాలా బాగుంటుందండి. అయిపోయింది ఇవాళ డే. చాలా బాగుందండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. రమాస్ కుకింగ్ అండి. ఓకే.